ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ బీరకాయ పాల కర్రీ. బీరకాయ కర్రీ రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా పాలు పోసి చేస్తే టేస్ట్ అనేది చాలా డెలిషియస్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు ప్రిపేర్ చేయాలనుకున్నా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. బీరకాయ పాల కర్రీ ప్రాసెస్ ఏందో చూసేద్దామా. ముందుగా బీరకాయ తీసుకొని పీలర్తో పీల్ తీసుకోవాలి. బీరకాయ పొట్టుని ఏమాత్రం కూడా వేస్ట్ చేయకుండా మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బీరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ కర్రీ రెసిపీ కోసం ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓ 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయ్యాక బీరకాయ ముక్కలని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఓ 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత చూడండి, కొద్దిగా సాఫ్ట్ అయిపోయాయి బీరకాయలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి. ఓ నిమిషం పాటు ఉడకనివ్వాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను ఓ 1/2 కప్పు వరకు ఇందులో పోసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, మనకి రెసిపీ అనేది ఈ విధంగా వస్తుంది. గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇంకా చిక్కపడాలనుకుంటే ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటున్నాను. సో నచ్చిందా వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.